రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొట్టమొదటిసారిగా ప్రజలకు అక్కడికి వచ్చే పని చేసిండు తల్వార్ తాత. ఈ ముసలాయన మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను, ఇవి నీకు సెట్ కావు, నీకు తగిన పని చేసుకో, నిజంగా నీకు పని అక్కడికి వచ్చే పని చేసుకో అంటే మరి ఈ బ్రాంచ్ ఇల్లదేనో లేకపోతే ఇంకెవరిదో తెలియదు కానీ సద్దానం అని ఇది షుగర్ బీపీలు తగ్గుతూ ఉన్నాయట. అంటే షుగర్ గోళీలు ఎట్లా వాడాలి, షుగర్ ఎట్లా తగ్గించుకోవాలి, షుగర్ను ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, రోగాలు ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి అనేది తన వయస్సుకు తగ్గట్టుగా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఈ విషయంలో మాత్రం నేను నిన్ను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే నీ వయసుకు తగ్గట్టుగా ఇప్పుడు నీ వయసుకు తగ్గ పని చేస్తున్నావు. ఏ వయసుకు తగ్గట్టు కూడా ఆ పని చేయాలి కాబట్టి నీ వయసుకు తగ్గట్టు నువ్వు పని చేస్తున్నావు అని క్లియర్గా ఈ విషయంలో మాత్రం నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఇది. ఇప్పుడు నీ ఏజ్ ఎంతనో నువ్వు దానికి తగ్గట్టు పని చేస్తేనే కరెక్ట్ అని. ఎందుకంటే నీ అంశానికి సంబంధించింది కాకుండా నువ్వు నరాయిలు దిగే పని చేసుకుంటా, ఇష్టం ఉన్నట్టు వీళ్ళని తిట్టుకుంటా, ఇక వాళ్ళని చెప్పనుకుని కొడతా, వీళ్ళని కొడతా, వాళ్ళని కొడతా అనుకుంటా ఈ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను ముందటి నుంచి కూడా అదే విషయం చెప్పుకుంటూ వస్తున్నా. ఈ విషయంలో కూడా సరే ఇది ఏదేమైనప్పటికీ జనాలకి అక్కడికి వచ్చే విషయం ఇది క్లియర్. ఈ విషయంలో నేను నిజంగా చెప్తున్నా, నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు అక్కడికి వచ్చే మాట మాట్లాడినవే ప్రతిసారి నేను మొట్టమొదటిసారి చెప్తున్నా. నేను ప్రతిసారి నేను చేసినప్పుడల్లా నేను తిట్టడం కోసమే వీడియో చేసిన, నువ్వు చేస్తున్న తప్పిదాలను నీకు చూపెట్టడం కోసమే వీడియో చేసిన. కానీ మొట్టమొదటిసారి ఇది ప్రజలకు అక్కడికి వచ్చే పని. ఇలాంటి పనులు చేస్తే నువ్వు బాగుపడతావు, నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా బాగుపడతారని మొట్టమొదటిసారిగా నేను చెప్పడానికి వచ్చిన. సరే నీ ఎన్నుకున్న చెంచాగానితో మరి ఇదంతా ఇప్పుడు ఇది ప్రమోట్ చేసే పనులు ఉన్నవా ఏందన్నది సరే ఆ విషయం పక్కకి పెడితే ఇది ప్రజలకు అక్కడికి వచ్చే పని. మొట్టమొదటిసారిగా ప్రజలకు అక్కడికి వచ్చే పని చేసినందుకు అభినందిస్తున్నా. ఒకసారి ఏమంటాను అనేది వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇంకా ఇలాంటి విషయాలు ఉంటే ఈ షుగర్ని ఎట్లా తక్కువ చేసుకున్నాడు, బీపీని ఎట్లా తక్కువ చేసుకున్నాడు, ఈ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా నువ్వు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. నీ వయసుకు తగ్గ పనులు ఇది నీ వయసుకు దగ్గర పనులు ఏవి అంటే షుగర్ని ఎట్లా తక్కువ చేయించుకోవడం, లేకపోతే బీపీ కంట్రోల్ ఎలా ఉంచుకోవడం, మొకాల నొప్పుల రోగానికి ఎలాంటి మందులు వాడాలి, ఈ వాతానికి ఎలాంటి మందులు వాడాలి అనేది క్లియర్గా నీ వయసుకు తగ్గ పని చేస్తున్నావు. ఇది నీ వయసుకు తగ్గ పని మొట్టమొదటిసారిగా చెప్తున్నా. దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మరి నిజంగా ఈయన ప్రమోట్ చేస్తున్నదని మనం కూడా ఎంతో కొంత చూపెట్టాలి కదా, ఏం మాట్లాడుతుండే కదా అని చూపెట్టే ప్రయత్నంలో మంచి పని చేస్తున్నప్పుడు అభినందించడం కూడా మనం ముఖ్యమే. ఎందుకంటే మనం మంచి చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. ఆ కారణం చేతనే నేను ఒకసారి ఈ వీడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. దినాలు ఇది రోజు తప్పకుండా వచ్చి తింటే మీరు అది ఏంటి షుగర్ తక్కువ అవుతుంది, బీపీ తక్కువ అవుతుంది అంటారు ఓ మాట. అట్లా ఏమన్నా వాళ్ళకన్నా అయినట్టు మేము వాళ్ళని చూస్తారేమో, అయ్యా పలానా మనిషికి అయింది అని చెప్తే అది చూస్తే నమ్మొస్తుంది మాకు. మీరు మంచిగా చెప్తారు, ఎట్లా నమ్ముతాం సార్ మేము? ఇది అంటే ఏంటంటే 21 దినాలు అంటే టిఫిన్ చేస్తానట షుగర్ తక్కువ అవుతాట. నేను తల్వార్ తాత సరే ఆ టిఫిన్ పక్క పెడితే బీపీలు ఎట్లా తక్కువ చేసుకోవాలి, షుగర్ని ఎట్లా తక్కువ చేసుకోవాలి, మొక్కల నొప్పులు ఎట్లా తక్కువ చేసుకోవాలి, మొక్కల నొప్పులు ఏ విధంగా వస్తాయి, ఎట్లా కమ్మి చేసుకోవాలనేది నీ వయసుకు తగ్గట్టు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నరాలు దిగే పని చేస్తే అసలే ఏజ్ దగ్గర పడ్డది కాబట్టి కొంచెం నీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. మళ్ళీ నువ్వు ఇప్పుడేదో పని పెడితే నీ ఇంట్లో కూడా పాపం ఆడలో కూడా పని పెట్టినట్టు అవుతుంది. నువ్వు పుష్కర నరాలు దిగే మాటలు మాట్లాడి నరాలు దిగే ఏది పెద్ద హై బీపీ పెరిగేంత మాటలు మాట్లాడితే జరిగితే ఇబ్బంది అవుతుంది. ఇంట్లో కూడా ఆరోగ్యం కూడా చూసుకో. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ఇంకా చేయి. ఏమైనా ఉంటే నేను కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తా. వీలైనంత వరకు ఈ రోగాలు ఎట్లా తక్కువ చేసుకోవాలి, ఈ ఏజ్లో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే నీ ఆరోగ్యం సరే నీ ఏజ్కి తగ్గట్టు నువ్వు వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక దారికి వచ్చినావు కాబట్టి నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా క్లియర్గా. ఎందుకంటే సరే ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలంటారు పెద్దలు. దాన్ని పట్టుకొని నీ వయసులు దృష్టిలో పెట్టుకొని ఇది ఒక వీడియో చేస్తానా, వయసులు దృష్టిలో పెట్టుకొని చెయ్యి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. నీ వయసుకు తగ్గట్టు పని చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా నేను అభినందిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్.